ఈ మధ్యాహ్న కాలంలో ప్రమాణం చేస్తున్నాడు, మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ కష్టార్జితాన్ని, నీ చేతి పనిని, నువ్వే పని అయితే చేస్తున్నావో, ఏ కష్టం అయితే చేస్తున్నావో, నీ కష్టార్జితం అంతా ఒకప్పట్లో సిల్లి సంచిలో వేసినట్లు అయిపోతుంది. నీ కష్టార్జితం అంతా హాస్పిటల్ పాలైపోతుంది. నీ కష్టార్జితం అంతా పరులు అనుభవిస్తున్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను, నేను నిన్ను బలపరచబోతున్నాను, నేను ఉన్నతమైన స్థితిని ఉంచబోతున్నాను. అయితే నువ్వు చేయగలిగింది ఏం తెలుసా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చెప్పాడు అంటే, ఆయన ఇరుకు ద్వారంలో ప్రవేశించమని చెప్పాడు. అది నీ కష్టమైన ప్రవేశించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా ఆయన నీ రాబడిలో, నీ యొక్క చేతి పనిలో అని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. మూడో వాక్యం కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం.